హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు పుట్నాల పప్పుల పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సింది 1/2 కప్ పుట్నాల పప్పు, 10 ఎండుమిరపకాయలు, 2 స్పూన్స్ జీలకర్ర, కొద్దిగా చిన్నులపాయలు, 1.5 స్పూన్ ధనియాలు. వీటన్నిటిని ప్యాన్లో వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. దేంట్లో కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఎవరికన్నా ఇష్టం ఉంటే, కానీ కొబ్బరి ఎక్కువ నిల్వ ఉండదు. నార్మల్గా ఈ వీటితో మాత్రమే చేస్తే కనుక ఇది 2 months వరకు నిల్వ ఉంటుంది. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక 10 minutes చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకుని దాంట్లో అన్నీ వేసుకుని దానికి సరిపడంత ఉప్పు వేసుకుని మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్. ఈ పొడి మనం నెయ్యి వేసుకుని అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇడ్లీలో కానీ దోశలో కానీ, దోశ పైన ఇలా పొడి వేసుకుని తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇది 2 months వరకు నిలవ ఉంటుంది. ఇది పాడవదు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో కొత్త ఐటెంతో కలుద్దాం. బాయ్.